ఎగ్జామ్ టైంలో పుస్తకం తీసిన వెంటనే నిద్రొచ్చేస్తూ ఉంటుంది గదండీ! కామన్ అందరికీ గూడా. ఇది మరీ ఎక్కువుంటుంది కొంతమందిలో. మరి ఇలాంటి టైంలో ఈ పరిస్థితిని ఓవర్‌కమ్ చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించేయాలంటే ఏం చేయాలి? ఎలా ఫాలో అవ్వాలి? ఏమేం టిప్స్ ఉన్నాయి? ఏమేం చిట్కాలున్నాయి? అనేది అన్నీ ఫాలో అవుదామండి. ఓ పక్కనేమో ఎగ్జామ్స్ ముంచుకొచ్చేస్తున్నాయి. రెండో పక్కనేమో సిలబస్ బోలెడంతుంది చదవాల్సింది. ఏ పట్టాన వదలదు, అవ్వదు. ఇంకా చదవాల్సిన టాపిక్స్ చాలా ఉంటాయి. పిల్లలందరికీ ఇదే టెన్షన్ గదా! మనం మంచి కంటెంట్‌ని, మంచి విషయాల్ని షేర్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్‌గా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను గూడా చాలా చాలా స్టడీ చేసి, చాలామంది ఒపీనియన్స్ తీసుకొని ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడిన తర్వాతే ఇక్కడ మీకు కంటెంట్ ఇస్తాను కాబట్టి దయచేసి బావుంటే మన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే అల్గారిథం తెలుసు కదా! యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందో ఒక లైకో, కామెంటో ఇస్తేనే ఎక్కువ మందికి పంపిస్తూ ఉంటుంది. సరే విషయానికొచ్చేద్దాం. ఎగ్జామ్స్ ముంచుకొచ్చేస్తున్నాయి. పుస్తకం తీసిన వెంటనే నిద్రొచ్చేస్తుంది. వన్ బై వన్ వద్దామండి. నెంబర్ 1 కూర్చునే పోస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కూర్చునే పోస్టర్ అంటే మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎలా కూర్చుంటున్నాం? ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంఫర్టబుల్ సీటింగు ఈ మధ్య రిక్లైనర్సు, సోఫాలు ఇలాంటివి వచ్చేసినాయి కదా! అక్కడైతే కూర్చోవద్దు నా సలహా. ఎందుకంటే బాడీ ఇంకాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది. హాయిగా, మెత్తగా కుషన్ ఉంటుంది. చక్కగా ఉంటుంది. రిలాక్స్ అవుతూ ఉంటుంది కదా! ఆటోమేటిక్‌గా నిద్ర పడుతూ ఉంటుంది. టేబుల్ స్టడీ చైర్ తెలుసు. చైర్ తెలుసు కదా మనకి. చక్కటి నిటారుగా ఉండే అంటే నడుముని నిటారుగా ఉంచే టేబుల్ లాంటివి పెట్టుకొని, ఇంకా లేకపోతే స్టూల్ లాంటిదైనా ఓకే. ఎక్కువసేపు కాబట్టి కాస్త బ్యాక్ రెస్ట్ ఉండాలి. అలా కూర్చోవటం వరకు ఓకేనండి. ఇంకా మంచాలు వీటి మీద కూర్చొని చదవడం, కొంతమంది పడుకొని చదవడం కూడా అలవాటు చాలామందికి. అలా పని కూడా చేయొద్దండి. కూర్చొని, పడుకొని చదువుతున్న క్రమంలో కాసేపు ఓకే గానీ, ఆ తర్వాత ఇక మైండు రిలాక్స్ అవ్వమని చెప్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా నిద్ర పట్టేస్తూ ఉంటుంది. సో, మరి ఈ కూర్చునే పోస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా నిద్రొస్తుందనుకున్నప్పుడు చాలామందికి తెలిసిందే ఇది. నోట్లో చాక్లెట్ యేసుకుంటారు. లేకపోతే ఏదోటి తిండికి వేసుకుంటారు. మంచిదే నట్స్, బఠానీల దగ్గర నుంచి, ప్రోటీన్ బార్స్ దగ్గర నుంచి అన్ని రకాల నట్స్ గూడా ఒక్కోటి తీసుకోవటం వల్ల మంచిదే. బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగని మంచి మసాలా వేసినవి గానీ, వేరే వేరే ఫుడ్ ఐటెమ్ జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ నట్స్ రిలేటెడ్ అయితేనే బావుంటాయి. కొద్దిగా ఫ్రూట్స్ ఇలాంటివి కూడా ఓకే. సో, మరీ అది ఆలోచించండి ఒక్కసారి. నిద్ర రాకుండా ఉండటం కోసం. తర్వాతొచ్చి భోజనం చాలా ఇంపార్టెంట్ అండి. భోజనం ఎలా తీసుకుంటున్నాం? ఫుల్లుగా కడుపు నిండా తిని కూర్చుంటే ఎవ్వడు చదవలేడు ఈ ప్రపంచంలో గుర్తుంచుకోండి. సో, సగం మాత్రమే నిండాలి. కాస్త చురుక్కుమంటుండడం మంచిదండి కడుపుకి. కాస్త ఆకలితో అర్ధాకలి అంటాం చూడండి. ఆ అర్ధాకలిని మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటారా? గట్ హెల్త్ ఇంపార్టెంట్ అంటాం గదా! బాడీలో మన పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటామండి. అంటే బ్రెయిన్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తది. బ్రెయిన్‌తో ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది ఇలా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి తింటున్నది ఏం తింటున్నాం? ఆయిల్ ఫుడ్ తింటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంటుంది? డ్రౌజీగా ఉంటుంది. నిద్ర పట్టేస్తూ ఉంటుంది. అంటే పిల్లలకి దయచేసి పిల్లలకి పెట్టే విషయంలోనూ ఆలోచించండి. మీరు చదువుతున్నట్టయితే మీ విషయంలో గూడా ఇదే ఫాలో అవ్వండి. ఆయిల్ ఫుడ్ తింటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. బిర్యానీలు ఎలా ఉంటాయో తెలుసు. స్వీట్సు, కూల్ డ్రింక్సు, పిజ్జాలు ఇక ఎలా ఉంటాయి, చిప్సు ఒక్కసారి ఆలోచించండి. సో, మంచి రిచ్ ఫైబర్ ఉన్నవి చక్కగా లేకపోతే అంత పప్పన్నం తినొచ్చు, సాంబార్ తినొచ్చు, వెజిటబుల్స్‌తో తినొచ్చు. మరీ నాన్ వెజ్ ఎక్కువ తింటే ఏమవుతుందో గూడా మీకు తెలుసు. అలాగే నాన్ వెజ్ పూర్తిగా మానేయమని కాదు. లీన్ ప్రోటీన్ అంటాం. ఏవి చేపలు, గుడ్లు ఇలాంటివి. ఓకే. చికెన్ గూడా కొంతవరకు. సో, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పగటిపూట నిద్ర పడుతూ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి రాత్రి ఎక్కువ చదివి, రాత్రి మెలకువగా ఉండే అలవాటు ఉన్నవాళ్ళు తప్పేమీ లేదు. పగటిపూట ఒక అరగంట, గంట పడుకోండి. చదువుతారు. మళ్ళీ పగలు గూడా చదవాలనుకుంటారు గదా! ఒక గంట, అరగంట పడుకుంటే పవర్ న్యాప్ అంటాం. ఆ దెబ్బకి మొత్తం ఆ నిద్ర బడలికంతా వదిలేసి హాయిగా ఫ్రెష్‌గా కూర్చోవచ్చు. ఓ టీయో, కాఫీయో తాగి కూర్చుంటే ఇంకా బ్రహ్మాండం. మధ్య మధ్యలో టీ, కాఫీ తాగొచ్చా? ఎన్ని తాగొచ్చు అనేవాళ్ళుంటారు. బాడీ పర్మిట్ చేస్తే ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు 1, 2, 3 కాఫీలో, టీలో తాగటం వల్ల ఇంకాస్త కెఫీన్ రిలీజ్ అవుతోంది. హార్మోన్ రిలీజ్ అవుతోంది కాబట్టి అంటే అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి తప్పేమీ లేదు. అది కూడా తీసుకోవచ్చు. కొంతమంది అసలు రాత్రి చదవాలా? పగలు చదవాలా? అని చాలామందికి డౌట్ ఉంటుందండి. నేనైతే పగలే చదవమని చెప్తా. నేనైతే రాత్రులు ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ వచ్చే టైంకి నెల, 2 నెలలు, 3 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! బాడీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి అంటే మహా అయితే
10, 11 ఆ టైం దాకా చదవటం ఓకే గానీ, తెల్లవారుజామున 2, 3 దాకా చదివి అప్పుడు పడుకొని పగలంతా వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది తప్పదు, పగలు ఎటువంటి పరిస్థితుల్లోనూ సపోర్ట్ లేదు, చుట్టూ ఎన్విరాన్మెంట్ బాలేదు, ధ్వనులు విపరీతమైన సౌండ్స్ ఉంటాయి అనుకునేవాళ్ళు ఓకే. కానీ లిమిటెడ్ డేసే పెట్టుకోండి. పగలు చక్కగా ప్రశాంతంగా ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చోండి, అక్కడ చదవండి అని చెప్పడం నా ఉద్దేశం. ముఖ్యంగా నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నిద్ర కాకుండా కూడా కొన్ని విషయాలున్నాయి. అవి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫోకస్ కుదరట్లేదు, బుక్ ఓపెన్ చేసిన వెంటనే అసలు చదవాలనిపించట్లేదు, ఇవి ఉంటాయి కదా! అవి తర్వాత మాట్లాడుకుందాం. ఇక నిద్రకి సంబంధించి. ఇంకొంతమందికి చాలా డ్రౌజీగా ఉంటుందండి. చాలా బద్ధకంగా, చిరాకుగా ఉంటుంది. అయినా కానీ అలాగే ఉంటారు గానీ పోయి స్నానం చేసి రారు. వీలైతే చన్నీటి స్నానం. ఒక్కోసారి గోరువెచ్చనైనా పర్లేదు కానీ చన్నీళ్ళు బాడీ మొత్తాన్ని రక్త ప్రసరణ వచ్చేలా చేస్తాయండి. చన్నీటి స్నానం చేసేసి కాస్త ఒక 5, 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి కూర్చుంటే కూడా అద్భుతంగా ఉంటుందండి. హాయిగా ఉంటుంది. చదువుకునే అవకాశం అంటే నిద్ర వచ్చిన నిద్ర పోయే అవకాశం ఇక్కడ ఉంది. సో, మరి నిద్ర ఇబ్బంది పెడుతోంది, పుస్తకం తీసిన వెంటనే నిద్రొస్తుంది అనేవాళ్ళు ఇది. అలాగే ఇంకా నిద్రొస్తోంది, అయినా కానీ ఇవన్నీ చేసినా నిద్రొస్తోంది అనేవాళ్ళకి ఇంకో సలహా చెప్తానండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. సేమ్ టాపిక్కు, సేమ్ కంటెంటు ఈరోజు లేనిదంటూ లేదుగా ప్రపంచంలో, అదొకటే. అంటే ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి చక్కగా వీడియోలు, పర్సనల్ ఇంటరాక్షన్ ఇవి పెట్టుకోండి. లేదు చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సింది అడగండి, అది ఇస్తుంది. లేదు మీ దగ్గర మెటీరియల్ ఉంది, దానికి ఇచ్చేసి సినాప్సిస్ అడగండి. ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయి. లేదు అయినా కూడా అనేవాళ్ళు ఫోన్ చేయండి. ఎవరికి? ఫ్రెండ్స్. అటుపక్క చదువుతున్న ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఈ టాపిక్కే మాట్లాడండి. ఫోన్ చేశాం కదని చెప్పి మళ్ళీ ఊళ్ళో ఉన్న పులిహోర విషయాలన్నీ కాకుండా కేవలం ఈ టాపిక్కు అంటే మీరేదైతే సబ్జెక్టో చదువుతున్నారో ఆ టాపిక్ మాట్లాడేలాగా వాళ్ళు మీరు కూడా చేసుకుంటే ఆటోమేటిక్‌గా నిద్రపోతుంది. లేదు అయినా కూడా అనేవాళ్ళు కాస్త అటు ఇటు తిరుగుతూ నడవటం కూడా తప్పేం కాదండి. వజ్రాసనంలో చదువుతున్నంత సేపు వజ్రాసనం ఇలాంటి కొన్ని ఆసనాలున్నాయి. పద్మాసనం అవి ట్రై చేయొచ్చు. టేబుల్ మీదే కూర్చోవాలి, కుర్చీలోనే కూర్చోవాలనే రూల్ పెట్టుకోవద్దు. చక్కగా అటు ఇటు, ఇటు అటు తిరుగుతూ చదువుకోవచ్చు. వజ్రాసనం, పద్మాసనం లాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. 2, 3 రకాల ప్రయోజనాలుంటాయి. చక్కగా తిన్నది వంట పెడుతుంది, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటుంది, చదువుకి చదువు, వంట పట్టేది వంట పట్టడం ఇవన్నీ ఉంటాయి గదా! ఇది గూడా. కొంతమందికి లైట్ మ్యూజిక్ వింటూ చదవటం గూడా కొంతమందికి అలవాటండి. తప్పేమీ లేదు. అది కూడా ఫాలో అవ్వచ్చు. ఆ లైట్ మ్యూజిక్ చక్కగా పెట్టుకొని వెరీ లైట్ చక్కగా హాయిగా చదువుకునే అవకాశం అంటే అక్కడ నిద్ర, బడలిక ఎలాంటివి రావు. కానీ ఫోకస్ లెవెల్స్ చూసుకోండి. కాన్సంట్రేషన్ పోకుండా చూసుకోండి. ఇలాగా మీరు నిద్ర పట్టేస్తోంది నాకు, నిద్ర ఇబ్బంది పెడుతోంది పుస్తకం తీసిన వెంటనే అనేవాళ్ళకి అటు అకాడమిక్ గానీ, ఇటు కాంపిటేటివ్ ఓరియంటేషన్‌లో గానీ ఉన్నవాళ్ళకి ఈ చిట్కాలైతే పనిచేస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇవే ఫాలో అవుతాను కాబట్టి, పిల్లలకు కూడా ఇవే చెప్తాను కాబట్టి. సో, మరి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు చెప్పాను. మన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మీకేం కావాలి అడగండి, తప్పేమీ లేదు కదా! అలాగే మీకు నచ్చకపోతే ఈ కంటెంట్‌లో ఏదైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే అది కూడా మెన్షన్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.